వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి అనుభవించినటువంటి భీమిలి మాజీ ఎమ్మెల్యే ఆవంతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా భీమవరం ఎమ్మెల్యే ఏదైతే 2019లో పవన్ కళ్యాణ్ని ఓడించినటువంటి వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతోనే పార్టీని కూడా వాళ్ళంతా కూడా వీడుతున్నారు. ఇవాళ వాళ్ళిద్దరు కూడా వరుసగా పార్టీకి రాజీనామా లేఖలు కూడా సమర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో చెప్తూ తమ భవిష్యత్తు ప్రణాళికలను కూడా వాళ్ళు వివరించడం కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా పదవులకు ఇద్దరు కూడా రాజీనామా చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి లేఖ కూడా పంపారు ఇద్దరు. తర్వాత రాజీనామా వెనుక కారణం కూడా ఏదో చెప్పడం జరిగింది. ఆవంతి శ్రీనివాస్ గారు అనుకుంటా ఆయన ఏదో ఒక మాట మాట్లాడాడు. ప్రజలు 5 ఏళ్ల పాటు పాలించాలని చెప్పేసి కూటమికి తీర్పు ఇచ్చారు, కానీ జగన్ దాన్ని గౌరవించకుండా ధర్నాలకు పిలుపునిస్తున్నాడు, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా అని చెప్పేసి ఆవంతి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు 5 ఏళ్లు నలిగిపోయారు, పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఆయన సూక్తులు కూడా చెప్పాడు. చాలా గొప్ప మాటలే. కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా అధికారం రాకముందు అంటే ఎలక్షన్ ముందు ఏమేమి చెప్పారు? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? అధికారం చేపట్టి 6 నెలలు అవుతుంది కదా, ఇప్పటివరకు ఒక హామీ కూడా నెరవేర్చలేదు కదా. సరే, అన్నింటినీ పక్కన పెట్టినా కానీ అట్లీస్ట్ పిల్లలకి ఫీజు రీంబర్స్మెంటు, రైతులకు రైతు భరోసా, అదేవిధంగా రైతులకు రావాల్సిన సబ్సిడీ డబ్బులు అవన్నీ ఇవ్వాలి కదా టయానికి. మిగతా అవన్నీ కూడా పక్కన పెట్టేసింది. అట్లీస్ట్ మినిమం ఇవ్వడానికి సరే ఇవ్వాలి కదా. ఆరోగ్యశ్రీ సంగతి ఏంటి? ఏవి కూడా ఇవ్వట్లేదు కదా. 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలలు అప్రాక్సిమేట్గా 50,000 కోట్లకు పైగా అప్పులు చేశారు. మరి ఆ డబ్బులంతా కూడా ఏం చేశారు? సూపర్ 6 అన్నారు కదా, ఎక్కడ పోయింది? 6 నెలలు టైం ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి 6 నెలలు వాళ్ళు చేయలేదు కాబట్టి ప్రజంతా కూడా బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు, విద్యార్థులు అయితే వాళ్ళ బాధను ఎవరు చెప్పుకోలేక అర్థం కాక వాళ్ళంతా కూడా పాపం నలిగిపోతున్నారు. మరి వాళ్ళ తరపున ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి కదా. వాళ్ళ తరపున పోరాటాలు అయితే చేయాలి కదా. పోరాటం చేయకపోతే ఏ అధికార పార్టీ అయినా సరే ఎందుకు ముందడుగులు వేస్తుంది? అది ఆవంతి శ్రీనివాస్ గారికి తెలియందా? సీనియర్ నాయకుడు, అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో ఆయన మంత్రి కూడా పనిచేశాడు. మరి ఆయనకు తెలియంది కాదు కదా. 5 ఏళ్ళు ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారు, పరిపాలనించనివ్వండి అంటే మరి ప్రజల గురించి పట్టించుకోరా? అధికార పార్టీ ఎప్పుడు ప్రజల్ని పట్టించుకోకుండా వదిలేస్తుందో అప్పుడు ప్రతిపక్ష పార్టీలో దాన్ని ప్రజల తరఫున పోరాటాలు చేయాలి కదా. అదే సమయంలో ఇంకో మాట అన్నాడు, కుటుంబం కోసం సమయం వెచ్చించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించడం జరిగింది. మరి కుటుంబంతో హ్యాపీగా ఉండు, ఎవరు కాదనట్లే. అంత మాత్రాన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు, అధికారం ఉన్నప్పుడేమో అన్నీ అనుభవించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన వెంటనే ఇలా యూటర్న్ తీసుకొని మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం. అదే పాటలో భీమవరం మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు ఆయన కూడా మాట్లాడాడు. ఆయన సింపుల్గా చెప్పాడు, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాను అని చెప్పేసి ఆయన ప్రకటించాడు. తర్వాత గత 5 ఏళ్ల పాలనలో భీమవరంలో ఎన్నో ల్యాండ్ మార్క్ పనులు కూడా చేశాం, మంచి పనులు చేశాం, అయినా కానీ తన మీద ఎన్నో కుట్రలు కూడా చేశారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఎవరు చేశారో ఆ పేర్లు కూడా వెల్లడిస్తే మంచిది కదా. విలువలను పాటించకుండా తప్పుడు ప్రచారం కూడా చేశారని చెప్పేసి కూడా మాట్లాడాడు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడడం కాదు, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే కూడా ఎవరో కూడా చెప్తారు కదా, దానికి సొల్యూషన్ కూడా చెప్తారు కదా. తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే నిర్ణయం త్వరలోనే వెల్లడిస్తా, కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి నిర్ణయాలు కూడా తీసుకుంటాను, కుటుంబ సభ్యుల సూచనలు సలహాలతోనే ముందుకు కూడా సాగుతాను, ఎక్కడ గౌరవం ఉంటుందో ఆ పార్టీలో ఉంటాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయనకి ఏ పార్టీ గౌరవిస్తుందో చూడాలి. జనసేననా, తెలుగుదేశం పార్టీయా, బీజేపీనా, కాంగ్రెస్ పార్టీయా, మరి ఏ పార్టీలో ఆయనకి గౌరవం దక్కుతుందో తెలియదు, కానీ ఆ పార్టీలోకి వెళ్తానని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి చూద్దాం. ఎందుకంటే ఇది ఏ పార్టీ అయినా సరే ఓడిపోయినప్పుడు జంపింగ్ అయితే కామన్, ఇటు అటు అటు ఇటు పోతూ ఉంటారు. ఆవంతి శ్రీనివాస్ గారు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మేబీ అక్కడికి వెళ్తాడేమో. ఓడిపోయిన తర్వాత జంపింగ్ అనేది కామన్. 2019లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అధికారంలో ఉన్నప్పుడు బాగా గట్టిగానే బాగా చేసుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి ఇప్పుడు